గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ జాతీయ విద్యా విధానంపై జరగబో అవగాహన సదస్సుకు చేసినటువంటి వివిధ సంస్థల అధినేతలు, డైరెక్టర్స్, కోఆర్డినేటర్స్ అందరికీ కూడా హ్యాండ్స్ గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ నుంచి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకు రిసోర్స్ పర్సన్ ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నుంచి మురళీ మోహన్ సార్, సాధన డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా వరకు సార్ మురళీ సార్ అందరికీ సుపరిచితుడే. చాలా ఏళ్ళ నుండి బాలల హక్కులకు సంబంధించి, ఆర్టీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాము ఏ విధంగా ఉంది, దాని పరిస్థితి ఏమిటి అనేది అందరికీ కూడా తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందరి తరఫున కూడా అనంతపూర్ గా నెట్వర్క్ సిఎస్ఓస్ తరఫున మీకు మరొకసారి స్వాగతం, సుస్వాగతం సార్. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే గతంలో జరిగిన సంస్థల యొక్క సమావేశాలలో డైరెక్టర్స్ని చాలా తక్కువ చూడడం జరిగింది. ఈసారి కూడా ఫుల్ బెడ్జెడ్ అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషము. చాలా ముఖ్యమైన సబ్జెక్టు ఈరోజు మాట్లాడబోతున్నాము. ఆ లోపల మన నాలెడ్జ్ సార్ ఈరోజు కార్యక్రమానికి సంబంధించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం. నా పేరు నారాయణ స్వామి, హ్యాండ్స్ ఆర్గనైజేషన్. అంటే ఈరోజు సమావేశానికి కొంత ప్రత్యేకత ఉంది. మామూలుగా అయితే గా ప్రాజెక్టులో ఉన్న కార్యక్రమాలు మాత్రమే మనం చేపట్టాము. దీనికి గత ఆదివారం, ఆ ముందు ఆదివారం రోజున కొంతమంది ఎన్జిఓస్ కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ఆ జిల్లా లెవెల్లో కొంత ఇష్యూస్ మీద పనిచేయాలని చెప్పేసి కొంత చర్చించుకోవడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన కొంత మనకు సబ్జెక్ట్ ఓరియంటేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఎన్జిఓ సమావేశంలో అందరం కలిసి ఒక తీర్మానానికి వచ్చారు. ఆ తీర్మానం పైనే హ్యాండ్స్ని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన ఒక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఆ బాధ్యతని హ్యాండ్స్ సంస్థకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇది హ్యాండ్స్ ప్రాజెక్టులో భాగంగా చేసే కార్యక్రమం కాదు, హ్యాండ్స్ ప్రాజెక్టులో భాగం కాదు. అంటే ప్రాజెక్టులో కాకుండా ఒక అప్రూవల్ తీసుకొని ఇది అవసరం ఎన్జిఓస్కి జిల్లాలో అని చెప్పేసి అదే టీడీహెచ్ ప్రాజెక్టులో మనము దీనికి అప్రూవల్ తీసుకొని స్పెషల్ ప్రోగ్రామ్ని, ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఎన్జిఓస్కి అందరు కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన కొంత అవగాహన వస్తే జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కొంత కలిసి పనిచేయడానికి లేదా బయట నుంచి కొంత సపోర్ట్ తీసుకొని కూడా పనిచేయడానికి ఒక అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎన్జిఓస్ అందరు కూడా అభిప్రాయం ప్రకారంగా, అందరి తీర్మానం ప్రకారంగానే ఆ రోజు తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారంగా ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని గాలో మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ఓరియంటేషన్కి ఇంకా ఇంతమందికి తెలిస్తే బాగుంటుందని చెప్పేసి గా సిఎస్ఓస్తో ముందు నుంచి పనిచేస్తున్న ఎన్జిఓస్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. మనం ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏముంది, అది ఎన్జిఓస్కి ఎంతవరకు అవసరము, అది గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి ఎంతవరకు పనిచేయగలుగుతాము, అంటే అటువంటి పరిస్థితుల్లో మనం కలిసి పనిచేయగలుగుతాము, ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం, గవర్నమెంట్తో కలిసి గవర్నమెంట్ కొలాబరేషన్తో ముందుకు తీసుకుపోతాం అన్నది ఎంతవరకు సాధ్యము అనేది కొంత అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని చేశాము. చేసినప్పుడు మరి రిసోర్స్ పర్సన్ ఎవరు ఉండాలని చెప్పేసి కొంత చర్చ జరిగింది. చర్చ చేసిన తర్వాత
మురళీ సార్ మనకు ముందు నుంచి తెలుసు, ఇంతకు ముందు కూడా గా ప్రాజెక్ట్ లో కలిసి పనిచేస్తున్నారు. రెండు స్టేట్లో చాలా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ పైన ఇదివరకు కొండప్ప చెప్పినట్లు ఎడ్యుకేషన్ పైన ఒక సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాడు. ఆయనకు చాలా మంచి అనుభవం ఉంది. ఆయన్ని రిసోర్స్ పర్సన్ గా ఎన్నుకున్నప్పుడు నేను మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడాము. ఎక్సలెంట్, మంచిగా మనం ఎంపిక చేసుకోగలిగాము. ఈ ఓరియంటేషన్ కి మంచి సబ్జెక్టు వర్తి ఉన్న క్యాండిడేట్ మనం తీసుకున్నాం అని చెప్పేసి అందరు కూడా ఫీల్ అయ్యారు. ఆ విధంగానే అన్నను రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఆయన కూడా అందరికీ నమస్కారం. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి అనుకున్నప్పుడు దీనిపైన అసలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని 2020లో ఈరోజు మాట్లాడుతున్నాము. 17లో కూడా దాదాపు ఖరారు అయినట్టు ఒకసారి సుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటిసారి చైర్మన్ గారు, ఆ తర్వాత మళ్ళీ ఖరారైంది, ఆ తర్వాత ఖరారు అయిపోయింది. విడతల వారీగా ఫైనల్గా 20లో జూలైలో అనుకుంటాను, జూలై ఖరారైంది అని చెప్పి చెప్పారు. సంతోషం, ఎందుకంటే చాలా మార్పులు ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు విద్యా విధానం కూడా మార్పు రావాలి, అది ప్రోగ్రెసివ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి. మరి ఇప్పుడు వచ్చిన విద్యా విధానం గురించి తను మాట్లాడతారు, నేను దాని గురించి ప్రస్తావించాను. 2-3 అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని. ఒకటి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RTA అని చెప్పేసి మనం చెప్తాం, 2009లో వచ్చింది. దాంట్లో హక్కులు చాలా ఎక్కువగా చెప్పడం జరిగినప్పుడు హక్కుల కోసం పోరాటం చేయడం అనేది ఒక 2 దశాబ్దాల కనుక చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దాంట్లో భాగంగా అనుకున్న స్థాయి కాకపోయినప్పటికీ కూడా MGNREGS మాట్లాడుతుంది, రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చింది, డొమెస్టిక్ వైలెన్స్ వచ్చింది, అనేక ఉద్యమాలకు సంబంధించి ఒక రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ అని చెప్పేసి ఒక దశాబ్దం మనకు చెప్పుకునే బాగా ఉన్నటువంటి ఒక దశాబ్దం. ఎందుకంటే అంతకు ముందు పూర్వం కానీ ఇక భవిష్యత్తులో ఏమైనా అటువంటి చట్టాలు వస్తాయని చెప్పి నేను అనుకోవడం లేదు. హక్కులే అనేది చట్టంలో పెట్టమని చాలా ఆశ్చర్యకరం. రైట్ టు ఎడ్యుకేషన్కే హక్కు. మరి ఆ చట్టంలో చెప్పినటువంటిది కొంత దీంట్లో ఇట్స్ నాట్ ఇన్ కంప్లైన్స్ విత్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పేసి అంటారు, అతను చెప్తారు. రెండవది ఏమంటే ఈ ప్రైవేటైజేషన్ అనేది గ్రామ స్థాయి నుంచి, అంటే ప్రాథమిక స్థాయి నుంచి, ప్రీ ప్రైమరీ నుంచి కూడా హైయెస్ట్ లెవెల్ వరకు. ఇటీవల కాలంలో యూనివర్సిటీ సంస్థల ద్వారా ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, కొత్త గవర్నమెంట్ యూనివర్సిటీస్ రావడం. దీన్ని పేదవాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, ఇదొక ప్రశ్న, ఈ ప్రైవేటైజేషన్. మూడవది ఒక విధానం చెప్పినప్పుడు, విధానం అనేది విధానమే, పాలసీ ఓన్లీ పాలసీ, ఇట్ ఈస్ నాట్ యాక్ట్. ఈ పాలసీ ఆధారితంగా చట్టాలు ఏమైనా తీసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా అమెండ్మెంట్స్ జరగాల్సిన అవసరం లేదు. అంటే ఈ పాలసీ అమలు కావాలంటే చాలా చట్టాలు రావాలి, ఆ పాలసీని అమలు కోసం చట్టాలు రావాలి. అటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు, తను ఉద్యమాలు కాబట్టి నేషనల్ లెవెల్లో కూడా తను చెప్పాలి. చివరిగా వచ్చిన దానికి చాలా సంతోషము, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి ఖచ్చితంగా మనము తెలుగు రాష్ట్రాల వల్ల మాట్లాడాల్సిన అవసరం ఉంది. సార్ చెప్పినట్టు ఈ సౌత్ ఇండియన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి పాలసీలో, నేను మీ ముందు ఉంచుతాను. అయితే మనం మాట్లాడుకునే ఈ సందర్భంలో ఇది కొత్త సబ్జెక్టు అని అనుకుంటున్నారు అందరు. చాలామంది న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్, మనని ప్రతినిధుల్లో మాట్లాడాను నేను. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు నాతో పాటు డిబేట్లో. ఇది కొత్త సబ్జెక్ట్ అని చాలామంది ఇందులో ఏముందో తెలుసుకుందామని అనుకుంటున్నారు. ఇది తెలుసుకోవాలనంటే దీని డ్రాఫ్ట్ పాలసీని కనుక మీరు చూస్తుంటే దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరని అనుకుంటున్నాను నేనే. ఎందుకంటే దిస్ ఈజ్ ద డ్రాఫ్ట్ పాలసీ. ఆ 92 తర్వాత 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పాలసీ వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే పాలసీ. అయితే ఇట్లా మొట్టమొదటి క్వశ్చన్ నాకేమనిపిస్తుందనంటే, నేను గత 6 సంవత్సరాలుగా ఈ పాలసీ స్టార్ట్ అయ్యి చర్చకు వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. 6 years. ఇవాళ ఒకనాడు కాదు,
ఇది కొత్తది కాదు. ఇది చదివితే పేజీల ఏం రాసింది అనేది ఇప్పుడు అంతా మర్చిపోవాల్సి వస్తుంది మళ్ళీ, ఎందుకంటే 62 పేజీలు కుదించబడి. అంటే ఈ పాలసీలో మరి ఈ రివైజ్డ్ పాలసీ తర్వాత 34 ఏళ్ల తర్వాత అందరూ నిద్రపోయారు. ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఎవరు మాట్లాడలేదు. సడన్గా ఈ పాలసీ వచ్చింది. అదొకటి గమనంలోకి తీసుకోవాలి మీరందరూ కూడా. ఇంత లల్ పీరియడ్ వచ్చి మరి మధ్యలో వాళ్ళు ఎవరికి ఆ పాలసీ పట్టలేదా? ఎందుకు మరి ఇప్పుడే 16 నుంచే ఈ పాలసీ మళ్ళీ వెలుగులోకి వచ్చింది? అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలకి ఒక ప్రధానమైనటువంటిది మనం ఇంతకుముందు అనుకున్న ఎన్విరాన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎడ్యుకేషన్ ద్వారా భావ వ్యాప్తి చేయడానికి ఎక్కువ ఉపయోగం అవుతుంది. ఎవరికైనా ఏ భావాలైనా ఉంటే ఆ భావ ప్రచారం చేయాలంటే అంబేద్కర్ చెప్పినట్టుగా చదువు, చదివించు, పోరాడు, విద్యని ఒక ఆయుధంగా ఉపయోగించుకోమని. ఇది ఈ మధ్యకాలంలో పాలకులు కూడా బాగా నేర్చుకున్నారు. వీళ్ళు మెల్లగా ఎడ్యుకేట్ అవ్వడం అనేది మొదలైతే ఎప్పటికైనా మనకు ప్రమాదకరమైన అంశం. కాబట్టి ప్రజలు ఎడ్యుకేట్ అవుతున్నారు. ఈ ఎడ్యుకేట్ అయ్యేటువంటి వాళ్ళని కొంత డైవర్ట్ చేయడానికో, కొంత డైల్యూట్ చేయడానికో కొన్ని మార్పులు తీసుకురావాలి. దానికి ఒక పాలసీ కావాలి. ఆ పాలసీ తెస్తే ఈ చేంజెస్ అన్నీ చేయొచ్చు. ఒకటి గన్ షాట్, అందులో భాగంగా పాలసీ చేంజెస్ అన్నీ వస్తాయి. ఎక్కడైనా ఏ ప్రభుత్వాలైనా వాళ్ళకు ఇబ్బందికరమైన అంశాలు వచ్చినప్పుడల్లా పాలసీలు మారుస్తారు. వాళ్ళ భావాలను ప్రచారం చేయాలనుకున్నప్పుడు పాలసీలు మారుస్తారు. వాళ్ళ సిద్ధాంతాలన్నీ జనం మీద వేయాలంటే పాలసీలు మారుస్తారు. ఓకే, మార్చారు. మార్చినటువంటి ఈ పాలసీ ఇప్పుడు మనము కరోనాతో సహజీవనం చేస్తున్న టైంలో ఆమోదించారు. మీరు జూలై 29 నాడు ఆమోదించారు. ఇంకో 1 రోజు 2 రోజుల్లో రాష్ట్రపతి సిగ్నేచర్ అయిపోతుంది. అంటే మన పాలసీ అయిపోయింది. యాక్చువల్గా నేనేమంటా, ఈ పాలసీ ఇప్పుడు పనికి రాదు అంట. నా ఆర్గ్యుమెంట్ అదే గత వారం రోజులుగా హైదరాబాద్లో. ఎందుకు అంటే ఈ పాలసీని మనం రాసింది, మొదలుపెట్టింది, డ్రాఫ్ట్ తయారు చేసింది 16లో. ఏదో అరకొర మాలాంటి వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇస్తారు. ఏమో ఒక్క లైన్ మారలేదండి మనం ఇచ్చిన రిప్రజెంటేషన్. థౌజండ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్. నేనైతే 20 టైమ్స్ ఢిల్లీకి పోయినా మా టీ ఫోరం తరఫున. ఇందులో ఉన్నటువంటి మెంబర్లను కలిసాం మేము. ఒక మెంబర్ అయితే స్పష్టంగానే చెప్పిండు, మీరు అనుకునే కలలుగానే మార్పులు ఇందులో ఏమీ రావు, ఆ పాలసీ యాజిటీస్గా వస్తుంది, మీరు ఇచ్చేదేదో ఇవ్వండి. అంటే మేము మహా ఆనందంతో ప్రాజెక్ట్ ప్రపోజల్ రాసినట్టుగా ఒక 50 పేజీలు రాసుకుపోయినాం. మా అభిప్రాయాలు ఇవే. ఇదంతా కుదించి ఒక పేజీలో తీసుకురమ్మన్నాడు. సరే అని మళ్ళీ ఎక్స్పర్ట్ మనోళ్ళంటే ఎన్జిఓలను పెట్టి ఒక పేజీలో తీసుకుపోయి కూడా ఇచ్చాము. ఆ ఒక పేజీ అయినా తీసుకోవాలి, ఒక లైన్ అయినా తీసుకోవాలి. ఏది తీసుకోలేదు. సరే, పాలసీ వచ్చింది. ఇందులో వచ్చినటువంటి అంశాలలో దేని మీద ఫోకస్ చేశారు? విద్యా విధానము అని మనం అనుకుంటున్నప్పుడు విద్య గురించి మాట్లాడకుండా అన్ని విషయాలు మాట్లాడారు. అది ఈ విధానానికి ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత. నేను దీని మీదనే ఆర్టికల్స్ రాశాను 4-5 డైలీ పేపర్లో. విద్యా ప్రస్తావన లేదు. మీకు కనీసం 86 దాంట్లో అక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ అటువంటి పదాలు వస్తాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 6 ఏళ్ల కింద రాసినటువంటి దాన్ని నువ్వు ఇవాళ ఏమంటున్నావు? ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటున్నావు. స్కూళ్ళు బంద్, అంత ఆన్లైన్, సెల్ ఫోన్ షాపులోడు లక్షలు అమ్ముకుంటున్నాడు. పేదోడు రిక్షా దొక్కేటువంటి కానించి ప్రతి పేదోడు కూడా 2 సెల్లులు కొంటున్నాడు పిల్లల కోసం. మరి నువ్వు ఆన్లైన్ విద్యకు ఇదంతా మొదలుపెట్టినప్పుడు అప్పుడు కరోనా లేదు, కోవిడ్ లేదు. మరి కోవిడ్ లేనప్పుడు మనం రాశాము దాని గురించి. మీరు పాలసీని చదివితే ఈ అంశాలన్నీ పాలసీలో ఉన్నాయి. భూసాలు ఒక 2 చాప్టర్లు మొత్తం టెక్నాలజీ ఆన్లైన్ మీదనే ఉంది. కానీ ఇది ఎప్పుడు వచ్చింది మనకు? కోవిడ్ జృంభించినాక మనకు వచ్చింది. అంటే వాళ్ళు ముందు చూపుతోనే కరోనా వస్తుందని కాదు, కోవిడ్ వస్తుందని కాదు, ఎడ్యుకేషన్ని ఎట్లా ఆన్లైన్ చేసి సాంకేతిక పరం చేసి ధనవంతులకి ఎట్లా ఈ విద్యను అందించాలనేటువంటి దృష్టితో వాళ్ళు రాశారు. ఇది ఎవడో ఊహించండి కదా కరోనా, కోవిడ్ అని. కానీ కోవిడ్ వచ్చింది, వీళ్ళకి బ్రహ్మాండంగా సరిపోయింది పాలసీ. ఏమనంటే చూసిరా, మేము 2016లోనే ఆన్లైన్ విద్య గురించి మాట్లాడినాం ఎడ్యుకేషన్ పాలసీలో. అంటే మీకు తెలుసా కరోనా వస్తుందని, కోవిడ్ వస్తుందని? తెలియదు.
అంటే ఒక ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్ళిపోవాలని వాళ్ళు రాశారు. అనుకోకుండా అన్ఫార్చునేట్లీ అది వచ్చింది. వచ్చేసరికి ఇప్పుడు టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నాం. అంటే ఎడ్యుకేషన్ పాలసీ అల్టిమేట్గా ఎటువైంది? 28 చాప్టర్లలో 4 భాగాలలో ఈ పాలసీ మొత్తంలో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ చాప్టర్ ఉంది. అందుకని నేనేమంటున్నా, పాలసీని కరోనా కాలంలో పాలసీ ఎట్లా ఉండాలని మీరు ఆగాల్సి ఉంటుంది. వచ్చింది ఆల్రెడీ, మనం చస్తున్నాము. జూలై 29న అంత ఆదరగా ఎంపీలందరినీ బయట గాంధీ విగ్రహం దగ్గర పంపించేసి 10-17 ఆమోదించి అందులో ఏదో ఒకటి దోషేయండి అని ఈ పాలసీని కూడా వేసేస్తే అది పాస్ అయిపోయింది. లేకున్నా పాస్ అవుతుంది లేదు, ఎందుకంటే ఇన్ని పేజీలు చదివి దీన్ని విమర్శించే వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ. వచ్చింది 29 నాడు ఎందుకు చేయాలి? ఇంకో 2 ఏళ్ళు ఆగితే ఈ కరోనా టైంలో ఇంకా విద్య ఎట్లుండాలనేది ఇంకా కొన్ని చాప్టర్లు పెడుతుంటే మేము మన అనుభవాలు చెప్తుంటే మేము. నన్ను ఒక ఛానల్ ఆయన అడిగిండు, సార్ ఎంతకాలం బంద్ చేయాలంటారు సార్ ఈ స్కూళ్ళు? మీరు మాటిమాటికి స్కూళ్ళు బంద్ అంటారు. అంటే ఎంతకాలం పని చేస్తే ఏం పోయింది? నువ్వు కరోనా అయితే తగ్గిస్తలేవు కదా, రోజు స్కోర్ పెరుగుతూ ఉంది కదా. మా పిల్లలకు అట్లాంటిది సెక్యూరిటీ నువ్వు ఇస్తే, జీవించే హక్కుని నువ్వు కల్పిస్తే, చదువుకునే హక్కు సెకండరీ మాకు. ఏ తల్లిదండ్రులైనా ఏమంటాడు? బడికి పోయిన ఆ పిల్లోడు బతికొస్తే చాలంటాడు, కానీ ఆడు చదువుకొని చచ్చిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోడు. నేను అనుకుంటున్నాను, నాకు తెలుసు. అట్లా కొన్ని దేశాల్లో స్కూల్స్ మోడిఫై చేశారు. ఇరాన్ ఉంది, ఇరాన్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి. ఒక పిల్లవాడికి ఒక దోమతెర లాంటి గూడు. ఇంకో దేశంలో క్యాబిన్, ఒక పిల్లవాడికి ఒక క్యాబిన్. సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్పేసి వాళ్ళంతా పాటిస్తున్నారు. కొన్ని దేశాల్లో అసలు కరోనా 0 ఉంది. 1-2 దేశాలు, ఎక్కువ లేవు. ఒక దేశం అయితే ప్రధానమంత్రి డిక్లేర్ చేసింది మా దేశంలో కరోనా ఫ్రీ అని. అట్లాంటి పరిస్థితి నువ్వు కల్పించినప్పుడు పిల్లలందరూ బడికి వస్తారు. ఇదే యాక్సెస్. ఫస్ట్ చాప్టర్లో విధానం మాట్లాడుతుంది ఏంటంటే ఇదే, పిల్లలందరూ చదివిస్తాము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా. మేజర్ హైలైట్ అంశాలు ఇవే. మాతృభాషలో విద్యాబోధన చేస్తాము. ఎందుకు సడన్గా నీకు మాతృభాష వచ్చేసింది? ఇన్నాళ్ళు లేని మాతృభాష. ఇన్ని రాష్ట్రాలలో ఇన్ని భాషలలో ఎడ్యుకేషన్ నడుస్తూ ఉంది, స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీలు ఉన్నాయి. సడన్గా ఇప్పుడు మాతృభాషలో విద్య, సడన్గా ఒక సెంట్రల్ అంబరిల్లా కావాలి నేషనల్ లెవెల్లో. ఒకటే రాష్ట్రీయ శిక్ష ఆయోగ్. ఎన్సీఆర్టీ ఉండొద్దు, ఎస్సీఆర్టీ ఉండొద్దు, డైట్ ఉండొద్దు, డిఆర్యూ ఉండొద్దు, ఏది ఉండదు. అన్నీ మేమే తయారు చేస్తుంది. నెక్స్ట్ మన ఆర్టీటీ తయారు చేసిన ఒప్పుకోరు, సాధన తయారు చేసిన ఒప్పుకోరు. అసలు బుక్ అంటూ ఎవడు రాయనవుద్ది. ఒకటే సంస్థ రాయాలి, అది రాష్ట్రీయ శిక్షా ఆయోగే రాయాలి. లేదా దాని టోటల్ గైడ్ లైన్స్లోనన్నా రాసి మళ్ళీ ఆమోదం తీసుకోవాలి వాళ్ళ దగ్గర. ఇది మీరు అడిగిన ప్రశ్నకి రెలవెంట్. సౌత్ ఇండియా ఇది ఏమన్నా వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? అంటే ఒక ఆయన అన్నాడు, అంటే దక్షిణ భారత ఉద్యమం చేస్తారా మీరందరూ కలిసి ఢిల్లీలో? నన్ను అంటే చేయాల్సి వస్తుందే ఉంది. మా సంస్కృతి పోయినాక, మా నాగరికత పోయినాక, మా హక్కులన్నీ పోయిన తర్వాత సౌత్ ఇండియా కావాలనే ఉద్యమం కూడా వస్తుందేమో చెప్పలేదు. విద్య కొరకన్నా వస్తుందేమో చెప్పలేదు. అందుకని విధానంలో పొందుపరిచిన అంశాలు కాన్షియస్గా పెట్టారు అనేది నేను చెప్పదలుచుకున్న అంశం. వాళ్ళు కావాలని పెట్టారు, తెలియకనో కన్సల్టెంట్లను పెట్టో రాపించిన విషయం కాదు ఇది. ఎందుకంటే నువ్వు యాక్సెస్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఉన్న భౌతిక పునాది మాట్లాడాలి కదా. ఆంధ్రప్రదేశ్లో 49% మంది ఆడపిల్లలు కాలినడకన పడిపోతున్నారు ఇప్పటికి. తెలంగాణలో 52% మంది ఆడపిల్లలు కాలినడకన పడిపోతున్నారు. ఇంత అక్షరాస్యత సాధించని అనుకున్న కేరళ రాష్ట్రంలో కూడా ఈ రోజుకి 24% గర్ల్స్ బై వాక్ స్కూల్స్ పోతున్నారు. కేరళలో కూడా చైల్డ్ లేబర్ ఉంది స్టిల్. స్టడీ చేశారు మన ఎన్జిఓలు. సంఖ్య ఎక్కువ లేదనుకోండి, కానీ చైల్డ్ లేబర్ ఉంది. అంటే వాస్తవ పరిస్థితుల్ని, పరిధిని, దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ యాక్సెస్,
అందరికీ యాక్సెస్ అంటే ఎట్లా వస్తుంది అందరికీ యాక్సెస్? కొండల్లో ఉన్న గోండుకి నుంచి వస్తుంది, ఖమ్మంలో ఉన్న కోయకి నుంచి వస్తుంది, వైజాగ్లో ఉన్నటువంటి సవరకి నుంచి వస్తుంది, గదపకి ఎక్కడి నుంచి వస్తుంది, భగతకి ఎక్కడి నుంచి వస్తుంది, లంబాడీస్కి ఎక్కడి నుంచి వస్తుంది, మరి దళితులకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యాక్సెస్ గురించి నువ్వేం మాట్లాడకుండా టోటల్ యాక్సెస్ అది ఎప్పటివరకు పాలసీ మళ్ళా 2030, 40 అంటే ఈ మధ్యన మళ్ళీ రివైజ్డ్ కూడా ఉండదని కూడా చెప్తున్నారు ఓపెన్గా. ఇంకా మేము రివైజ్ కూడా చేయాలి, ఇదే పాలసీ ఇట్లనే కంటిన్యూ అయ్యింది. అంటే మరి ఇప్పుడు ఈ ఉన్న సందర్భంని మనం మార్చుకోవాలి కదా. నా గిరిజనులందరికీ ఆన్లైన్ విద్య ఎక్కడి నుంచి తెచ్చిస్తాను? ఇలా వాడుతుంది కూడా ప్రభుత్వ స్కూల్స్లో, ప్రభుత్వం పెట్టింది కావచ్చు, మనం ఎన్జిఓలో చేస్తుంది కాబట్టి అంతా కలిపితే కూడా 28% మాత్రమే పిల్లలు వాడుతున్నారు ఈ టెక్నాలజీని. అది టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఏమన్నా కావచ్చు. అంటే నేనేమన్నంటే ఆయనకు ఎన్ని రోజులు, ఇది యూట్యూబ్లో కూడా ఉంది నా డిబేట్, ఎన్ని రోజులు పెట్టాలని అంటే పెట్టండి, సంవత్సరం అంతా పెట్టండి, బడి అనేది పెట్టద్దు. బడికి పంపి మా పిల్లల్ని చంపే కంటే ఒక స్కూలు 12 నల్లాలు 700 మంది పిల్లలు. ఇంకా కరోనా అనుకోకపోతే ఏమనుకుంటుంది? ఖచ్చితంగా అనుకుంటుంది. బాలసుబ్రహ్మణ్యం ఏదో పేపర్ కొనుక్కునేందుకే ఆయనకు అనుకునేది వస్తుంది వాట్సాప్లో. ఆ పాడవాడే పేపర్ ఏదో 3 కొనుక్కున్నారంట, 3లో 2కి కరోనా ఉందంట. ఈ 4 ఈయన ముట్టుకున్నాడంట, ముట్టుకున్నాక ముక్కుని ఇట్లా అన్నాడంటే ఈయనకు వచ్చింది అని వీడియోనే వస్తుంది. ఇంకా అట్లా అంటే మళ్ళీ అదొక భయంకరమైన విషయం అనుకోండి. ఇక మనం ఇక్కడ కూర్చుంటా ఎవరిని ముట్టుకోవాలో ఏం చేయాలో తెలియదు. కరోనా వచ్చినాక ఫస్ట్ షేక్ హ్యాండ్ నేను భోజనకే ఇచ్చిన, నిజంగానే ఫస్ట్ షేక్ హ్యాండ్ నీకే ఇచ్చిన. అంటే అట్లాంటి ఒక అది వేరే విషయం. మళ్ళీ అది కరోనా కథ ఎప్పుడన్నా మాట్లాడుకున్నాను. అంటే ఈ టైం లోపల నువ్వు పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు మాట్లాడిన ఫస్ట్ పార్ట్లో యాక్సెస్ మీద ఏముంది? ఏం మాట్లాడుతున్నావు యాక్సెస్ మీద? నేను క్యాలిక్యులేట్ చేసిన హిందూ పేపర్లతో కలిసి ఏంటి నా క్యాలిక్యులేషన్ అంటే, నేను ఒక ఏరియాలో, బ్యాక్వర్డ్ ఏరియాలో పిల్లలు 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్య పూర్తి చేయడానికి ఆడపిల్లలు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారో లెక్కించినది. కొన్ని ఊర్లు తీసుకొని పేపర్లో నెట్ పెట్టుకొని వాళ్ళ ద్వారా చేసి అది పేపర్లో ప్రింట్ కూడా చేయించాను. 220 రోజులు పరిదినాలు అనుకుంటే 200 రోజులే పని చేసింది అనుకుంటే రోజుకు ఒక అమ్మాయి 8 గంటలు నడిచిందని అంటే 8 గంటలకు 8 కిలోమీటర్లకు వేసిన, 6 కిలోమీటర్లకు వేసిన, 5 కిలోమీటర్లకు వేసిన, అందరి 4-5 ఏళ్లలో 10,000 కిలోమీటర్లు నడుస్తున్నారు. 10,000 కిలోమీటర్లు ప్రాథమిక విద్యని, హై స్కూల్ విద్యని కంప్లీట్ చేయడానికి పిల్లలు ఇవాళ నడుస్తున్నారు. ఇదే 10,000 నడిచినోడు ముఖ్యమంత్రి అవుతాడు, ఇదే 10,000 నడిచినోడు ప్రధానమంత్రి అవుతాడు. మరి నా పిల్లలందరూ 15,000 కిలోమీటర్లు నడిచిన అమ్మాయి ఉంది 10th పాస్ కావడానికి. ఇక్కడ యాక్సెస్లో జాతీయ విధానంలో చెప్పాలి మీరు. ఉరకని విధానం ప్రకటించానంటే 68లో ప్రకటించారు, 96లో ప్రకటించారు, 86లో ప్రకటించారు, 92లో రివైజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ప్రకటించారు. ప్రకటించడం ఏముంది? ప్రకటించేసి వదిలేస్తే ఎవరికి కావాలి? కాబట్టి ఇందులో ఉన్నటువంటిది మనం నెగోషియేట్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయదలుచుకుంటే మనము లెక్కలతో పాటు చేయాలి. వీళ్ళ కూరగానే చేస్తే కాదు. అది మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ మీటింగ్లు ఎట్లుంటాయో. నేను సర్వశిక్ష అభియాన్లో స్టేట్ దీంట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా 2 సార్లు చేశాను. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన, విడిపోయినాక చేసిన. మీటింగ్లో జరిగేది ఏంటంటే ఇక్కడ ఎవరైనా ప్రెస్ వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అంత మన వాళ్ళు ఎవరు అంటారు, అధికారులు లేరు. మీరేది మాట్లాడదంటే ఇలా ఎట్లా సబార్డినేట్స్ మీరు ఎట్లా మాట్లాడము. ఎవరు ఉన్నారా? ఎన్జిఓలు ఉన్నారు సార్ ఇద్దరు. మీరు చెప్పండి సార్ ఇక్కడ ఇట్లా ఉన్నాయి, అక్కడ ప్రాబ్లం ఉందండి. అదే కదా సార్ ఇది కూడా ఉంది, అది కూడా ఉందండి, అది కూడా చూస్తాం. ఇంకా మీరు పక్కన ఇంకా ఆయన కూడా ఏం చేయాలి సార్ మీరు చెప్పండి. ఇంకోటి ఏదో ప్రాబ్లం ఉంది సార్, అది కూడా ఉంది ఆ ప్రాబ్లం, అది కూడా చూస్తాం. అన్నీ యాక్సెప్టెడ్. లాస్ట్కు సంతకాలు అడగబెట్టాలి, చాయ్ బిస్కెట్ తాగాలి, సంపేసుకుంటూ పోవాలి.
కాదు కదా విధానం రాసుకుంటున్నంత మాత్రాన దానికి ఏం చేస్తాం. అందుకని మనం ఏదైనా ప్రణాళిక చేస్తే ఎవిడెన్స్ ప్రూఫ్తో చేయాలి. ఎస్ఎస్సీ ఉంది, పాఠశాల విద్య ఉంది. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. మీ అందరికీ కూడా తెలుసు బడ్జెట్ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు 3% దాటలే మనది. ఇది మీరు అడ్వకేసీకి వాడుకోవాలి. అడ్వకేసీ దీనికి గవర్నమెంట్ ఇది అంటే వాళ్ళు ఒప్పుకోరు. అడ్వకేసీ పాయింట్ ఇది ఏంటిది 3 దాటలేదండి ఇప్పటికి. మీరు ఎన్ని చరిత్ర గ్రంథాలను చదువుకోండి, 3% ఎడ్యుకేషన్ మీద దాటలేదు. ఆ 3%లో కొంత పర్సెంట్ ఏమో ఆపరేషన్ బ్లాక్ బోర్డు, కొంత పర్సెంట్ సర్వశిక్ష అభియాన్, కొంత పర్సెంట్ మనము, కొంత పర్సెంట్ మిషనరీలు, కొంత పర్సెంట్ మదరసాలు, ఇవన్నీ ఉంటే అంత ఉంది పరిస్థితి. మనం డిమాండ్ చేసింది ఎంత? కొఠారి కమిషన్లో 1966లో కొఠారి రికమెండేషన్ 800 పేజీల రిపోర్టు, భారతదేశ విద్య మీద రీసెర్చ్ చేసి రిపోర్ట్ చేయమంటే ఇస్తే ఇన్ని పేజీలు ఎవరు చదువుతుందని చెత్తపుట్టలు వేసేవి, అది వేరే విషయం. ఇప్పటికీ అది దొరుకుతుంది. కొఠారి కమిషన్ చాలా స్పష్టంగా రాశాడు. అది ఇప్పటికి గ్రంథమే. అది ఇంక 20 ఏళ్ళ కూడా అదే గ్రంథం మనకి ఎడ్యుకేషన్ మీద పనిచేసేవాళ్ళు. కొఠారి కమిషన్ రిపోర్ట్. అందులో ఆయన స్పష్టంగా 6% జీడిపి అన్నాడు, 30% సెంట్రల్ బడ్జెట్లో బడ్జెట్ కేటాయించమన్నాడు. నిజంగా కనుక మీరు మన భారతదేశపు జీడిపిని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్క సంవత్సరానికే క్యాలిక్యులేట్ చేయండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. 6% ఇస్తేనే, 6% ఇస్తే జీడిపిలో, అంటే మన జాతీయ స్థూల ఉత్పత్తిలో. జాతీయ స్థూల ఉత్పత్తి అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యేటివి, ఇతర దేశాల నుంచి వచ్చేటివి అన్నీ కలుపుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంత పర్సెంట్ ఇస్తే మన పిల్లలకి ఎక్సెస్ అవుతుంది అంటున్నాను నేను. డబ్బు ఎన్ఈపిలో 6% అని అంటున్నాను సార్. ఇప్పుడు ఎన్ఈపిలో 6% మేము ఇస్తాము. ఎన్ఈపిలో 6% ఇస్తామని 68లో చెప్పారు, 86లో చెప్పారు, 92లో చెప్పారు, 2010లో కూడా చెప్పారు సార్. ఇంకో 20లో కూడా చెప్తారు. మంచి మాట ఎన్నిసార్లు అయినా చెప్పవచ్చు. అది రావాలి కదా, ఆచరణలోకి రావాలి కదా. మీరు అన్నది కరెక్టే, ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో 30% అంటే ఇప్పుడు అన్నీ లెక్క చెప్పాడు ఇందాక. ఆ లెక్కల్లో అయ్యరు ఇది తీసేస్తే ఆ రెండింటిలో కూడా 80% నీకు జీతాలే ఉంది. జీతాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు తప్ప ఒక మనిషిని డెవలప్ చేసే, ఒక హ్యుమానిటీని డెవలప్ చేసే, ఒక విద్యార్థిని డెవలప్ చేసే అంశాలకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఏ రాష్ట్రంలో ఉంది? ఇప్పుడు ప్రజెంట్లీ ఒక ఢిల్లీ ప్రభుత్వము, ఒక గోవా ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెడుతున్నది ఎడ్యుకేషన్ మీద. అంటే ఆ లెవెల్ పర్సంటేజ్లో. కేరళలో కూడా కొంత బాగానే జరుగుతూ ఉంది. అంటే బడ్జెట్ కేటాయింపులు చెప్తున్నాను నేను. కాబట్టి ఇంత పెద్ద గ్రంథం మనము ముందేసుకున్నప్పుడు ఈ బడ్జెట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని యాక్సెస్ చేయాలన్నా, మంచి విద్య అందించాలన్నా, ఇప్పుడు అందరికి ఒక సెల్ ఫోన్ ఇవ్వాలి. జయలలిత అందరికీ ల్యాప్టాప్ ఇచ్చినట్టు మద్రాసులో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే పిల్లలకు ఒక్కొక్క పిల్లలుంటే ఒక పిల్లకి సెల్ ఫోన్ ఏదో అడుగుతారు, ఇక జనం ఇస్తారు కూడా. అంటే మార్పులు ఎట్లా వస్తున్నాయి చూడండి. కాంక్రీట్గా వస్తలేవు మార్పులు, అక్కడికక్కడికి మెత్తేస్తున్నారు. గోడకు రథం కొడితే మెత్తినట్టు, సున్నం మెత్తినట్టు మెత్తుతున్నారు. అక్కడ మన అడ్వకసీ అవసరం సార్. మన జిల్లాలో ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇందులోనే ఇప్పుడు మడకశిరలో ఒక ప్రాంతం ఉంటుంది, అనంతపూర్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. అన్ని కలిపి కొట్టు కావేటి రంగాన్ని జిల్లా మొత్తానికి ఒకటే బడ్జెట్ చేస్తాం. మనం దేశానికి కూడా ఒకటే బడ్జెట్ చేస్తాం కాదు కదా. వెనుకబడిన ప్రాంతాలకు చేయాల్సిన బడ్జెట్లు వేరు. అందుకని సుబ్రహ్మణ్యం ఏం చేసిండనంటే, సుబ్రహ్మణ్యం అంటే కస్తూరి రంగన్ కంటే ముందు 2016లో వేసిన డ్రాఫ్ట్ కమిటీకి ఆయన చైర్మన్గా ఉన్నాడు. ఆయన గవర్నమెంట్ దగ్గరికి పోయి, సార్ ఇవన్నీ విమర్శలు వచ్చినాయి సార్, ఇది డ్రాఫ్ట్ అని పెడితే ఆ గవర్నమెంట్ స్వీకరించలేదు. ఇవన్నీ విమర్శలు మనకి తీసుకోకూడదంటే ఆయన
ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఓపెన్గా చెప్పేస్తే ఆయన ఉద్యోగాన్ని తీసేస్తారు. సహజంగా తీసేస్తారు కదా, వాళ్ళకి న్యాయం అది. తీసేశారు. తీసేసినాక కస్తూరి రంగన్ మీ అందరికీ తెలుసు, ఫేమస్ మన స్పేస్ ఇస్రో మాజీ చైర్మన్, ఆయన నేతృత్వంలో మళ్ళీ కమిటీ పెట్టారు. ఆ కమిటీ మనందరినీ ప్రశ్నలు అడిగింది. అందులో ఒక 13 అంశాలు పెట్టి వీటి మీద మీ అభిప్రాయాలు ఏంటి అని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అందులో నేను అన్నిట్లో పాల్గొన్నా సార్, చిన్న దగ్గర నుంచి ప్రతి మీటింగ్లో పాల్గొన్నా జాతీయ స్థాయిలో. ఈ ప్రశ్నలన్నిటిలో ఎక్కడ కూడా ఒక కాంక్రీట్ విద్య గురించి లేదు. ఒక ప్రశ్న ఏమని ఉంది తెలుసా అండి, మీ పాఠశాలకు ఉపాధ్యాయుడు రెగ్యులర్గా వస్తాడా అని ఉంది. ఏం చెప్తారండి ప్రజలు? వస్తాడని చెప్పే శాతం తక్కువ ఉంటుంది, రెగ్యులర్గా రాడు సార్ అని చెప్పే శాతం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బస్సులలో వస్తుంటారు, కొంతమంది రారు. బాగా అభిమానం ఉన్న సార్ ఉంటే వస్తాడని చెప్తారు. ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని సార్ బయటకు వస్తుందా లేదా అని నిర్ణయించాలి. ఎట్లా నిర్ణయిస్తావు? అట్లాంటి ప్రశ్నలే ఉంటాయి మొత్తం. మీకున్న మరుగుదొడ్లు సరిపోతాయా? అది కాదు కదా. ఒక పిల్లవాడు ఏం నేర్చుకుంటున్నాడు, ఏం కళలు నేర్చుకున్నాడు, ఏం స్కిల్ నేర్చుకున్నాడు, పాటలలో ఎంత నైపుణ్యం ఉంది, ఆటలలో ఎంత నైపుణ్యం ఉంది, వీటి మీద క్వశ్చన్స్ చేయాలి కదా. నువ్వు వేస్తేనే 130 కోట్లలో నీకు ఒలింపిక్లో పుడతారు, క్రికెట్ మ్యాచ్లో పుడతారు, బంగారు పథకాలు తీసుకొస్తారు. లేకపోతే ఏమైతుంది, గింతే అయిపోయింది. ఇక్కడోటి ఒక బంగారు పథకం వస్తున్నాయి. కానీ ఇంత జనాభాకి ఎంత రావాలి? కొరియా జనాభా ఎంత, ఇంకొన్ని జనాభా ఎంత, చిలీ జనాభా ఎంత, మన జనాభా ఎంత. అందుకని ఆ మానవుణ్ణి తయారు చేయడం అనేటువంటి రూపకల్పన విధానాల్లో వస్తలేదు. అది మనం ఎక్కడో చోట విద్యారంగంలో మార్పు కోసం కృషి చేయాలి. అంటే కొంచెం అది ఇబ్బందికరం. మనకి ఇంకో తరగతి ఫేమస్ పడింది. ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఎఫ్సిఆర్ ఢిల్లీలో ఓపెన్ చేయండి అని అదొకటి వచ్చింది. దాంట్లో 4-5 రిస్ట్రిక్షన్లు వచ్చినాయి. ఎన్జిఓలను అందరినీ ఏం చేయాలనే దాని మీద అది ఒక పెద్ద చర్చ. మనం అది ఇంటర్నల్గా పెట్టుకోవాల్సిందే. అది నడుస్తుంది. ఒకవైపు ఇది వచ్చింది, దీనికి ఏమైనా అడ్వకసీ చేద్దామా, లాబీ చేద్దామా అని మేమందరం ముఖ్యమైన మాట్లాడుకునే టైంలోనే ఇది లీగల్ ఇది వచ్చింది. ఇప్పుడైతే మనందరం అడుగుతున్నాం, ఢిల్లీలో ఎస్పీ ఎక్కడుంది, ఏ గల్లీలో ఉంది, ఆయన ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయాలి. డైవర్ట్ అయిపోయాయి మళ్ళీ సబ్జెక్ట్. అందుకని కావాలని జరుగుతున్నటువంటి విధానం విద్యారంగం మీద కావాలని. ఇంకెవరు అన్నారు పొద్దున స్వచ్ఛంద సంస్థల పాత్ర ఇందులో ఏమన్నా ఉంటే వివరించండి సార్. గమ్మత్ ఏంటంటే ఈ 3 పాలసీలలో ఈ పాలసీలోనే స్వచ్ఛంద సంస్థల పాత్ర గురించి మాట్లాడారు. ఇది ఒక విచిత్రం నాకైతే. చాలా స్పష్టంగా యూనివర్సిటీలు, హయ్యర్ ఎడ్యుకేషన్, డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా, ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడుపుతాము అని పెట్టారు. ఆ స్వచ్ఛంద సంస్థలు అంటే మనయేనా అని నాకు డౌట్. యూనివర్సిటీ నడపగలిగే స్వచ్ఛంద సంస్థ మనకు ఏడ ఉందా? మరి మీ స్వచ్ఛంద సంస్థలు ఏముండొచ్చు అంటే ఇంటర్నల్గా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకు ఉన్నాయి. ఆల్రెడీ మాట్లాడుకున్నారంట కూడా. ఆ తక్షశిల అమ్మితే నాకెన్ని కోట్లు, ఉస్మానియా అమ్మితే నీకెన్ని కోట్లు. ఈ పాలసీ 16లో మొదలైతే 17 నుంచి ఇదే భాగవతం నడుస్తుందంటారు. పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర, పేర్లతో సహా ఉంటాయి నా దగ్గర. ఏ యూనివర్సిటీ ఎవరెవరు కొనుక్కోవాలి అవి స్వచ్ఛంద సంస్థలు. కానీ పేరుకి ఏం రాసిండు? స్వచ్ఛంద సంస్థలనే రాసి వాలంటరీ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ ఇండివిజువల్స్, వీళ్ళు నడపవచ్చండి. వాటిలో పనిచేసే వాళ్ళు ఎవరు? రిటైర్డ్ టీచర్సు, రిటైర్డ్ సోల్జర్సు, ఇంకా అక్కడ ఎవరెవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా రిక్రూట్. ఇది ప్రైవేట్ అయిపోయింది. టోటల్గా హై స్కూల్ విద్య, ఉన్నత విద్య టోటల్గా ప్రైవేట్ అయిపోతుంది. ప్రైవేట్ అయిపోతే ఏమైతుంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ వస్తేనే ఈ మాత్రం నడుస్తున్నాయి మన యూనివర్సిటీలు. ప్రొఫెసర్లు లేకుండా, లెక్చరర్లు లేకుండా, అసలు వైస్ ఛాన్సలర్లే ఏళ్ళకేళ్ళు లేకుండా నడుస్తుంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ టోటల్గానే చేతులు ఎత్తేస్తే రాష్ట్ర గవర్నమెంట్స్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మన గవర్నమెంట్ దగ్గర యూనివర్సిటీలకు ఇచ్చేంత డబ్బులు లేవు. అవి చాలా పెద్ద అమౌంట్ కావాలి.
అందువల్ల ఏమవుతుందని అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల ఈ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడితే ఏమన్నారు, దాంట్లో కూడా ఇంటర్నల్ డిస్కషన్స్లో అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయనప్పుడు ప్రైవేట్కి ఇస్తే తప్పేందని నేను వాదనలు ఇవ్వమన్నారు, కానీ మొత్తమే ప్రైవేట్కి ఇవ్వమన్నారా? ప్రైవేట్ భాగస్వామ్యం కొంత తీసుకెళ్ళమని చెప్పినాము, మేము చేస్తాము, మిమ్మల్ని కొంత స్థాయిలో ఉంచాలి. వాడు వచ్చేసి మన మీద స్వారీ చేసే పరిస్థితి ఇచ్చేస్తే రేపు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక అదొక ప్రమాదం హైయర్ ఎడ్యుకేషన్. తర్వాత వన్ కంట్రీ వన్ లాంగ్వేజ్, వన్ నేషన్, వన్ కంట్రీ, మొత్తం సెంట్రలైజ్డ్. ఇది ఫెడరలిజానికి జరుగుతున్న పెద్ద దెబ్బ. ఇది కూడా ఒక పెద్ద అడ్వకసీ పాయింట్ లాంగ్ రన్లో. ఎందుకంటే నా పిల్లవాడు నా ఊర్లో పాట పాడుకుంటాడు, కానీ నువ్వు పాడే పాట పాడు. నువ్వు రష్యాలో ఉన్న పిల్లవాడికి ఓల్గా గురించి చెప్తే ఓల్గా సే గంగా 10 నదుల పేర్లు చెప్తే వాడి నదుల గురించి వాడు చెప్తాడు మళ్ళీ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి అనంతపూర్లో వచ్చేసి నేను మూసీ నది గురించి చెప్తే మూసీ నది ఎక్కడుందో తెలియదు వాడికి. అరే మూసీ నది ఎక్కడుందో రాదంటే నాకేం తెలుసు సార్ అంటాడు. ఆడ ఉన్నోడు మూసీ నది రోజు చూస్తాడు కాబట్టి ఆ ఉప్పు వాసన మూసుకుంటాడు కాబట్టి వారికి తెలుసు మూసీ నది అంటే కాదు సార్. అంటే లోకల్ టు అన్నోన్ ప్రాంతంలో పోవాల్సిన విద్యారంగంలో మనమేం చేస్తున్నాం, దాన్ని కుదించి మనం ఇంపోజ్ చేస్తున్నాం. నీ నదుల పేర్లు నేను నిన్న మొన్న నారాయణ స్వామి గారు రాసిన రాయలసీమ వ్యాసాలని బుక్ చదువుతున్నా గత వారం 10 రోజులుగా. నా దగ్గర ఒక 200 పుస్తకాలు ఉన్నాయండి రాయలసీమ పుస్తకాలు. ఎందుకంటే నేను కర్నూలులో ఆయన పనిచేసిన యూనిసెఫ్ సపోర్ట్ని. అప్పుడు ఈ భాష కొన్ని పదాలు నాకు అర్థమయ్యేవి కావు. నేను మా స్టాఫ్ని ఎంతమంది పిల్లల్ని జాయిన్ చేసేరమ్మానంటే సార్ 100 మందిని ఎక్కిస్తే సార్ అంటుండే. అది ఎక్కియడం ఏంది నాకు అర్థం కాదు. తర్వాత పక్కన ఎక్కించడం ఏదైనా బెంచీలు ఎక్కించిరా, నిచ్చెలు ఎక్కించిరా, ఏమి ఎక్కించిరా, బడిలోకి ఎక్కించింది సార్. అట్లా మరి ఆ బడిలోకి ఎక్కించడం అంటే జాయినింగ్ అనమాట, ఎన్రోల్మెంట్. ఇట్లాంటి పదాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కొంత భాష అర్థం చేసుకోవాలి. పెద్ద ప్రాజెక్టు కదా అని చెప్పేసి పుస్తకాలన్నీ కొన్ని చదివిన, కొన్ని ఏమో నాకు వేరే ఇంట్రెస్ట్ ఉన్న పుస్తకాలు కొన్ని అవి కూడా చదివిన. అది వేరే విషయం. అది చదువుతున్నప్పుడు అనిపించింది నాకు, పెన్నా గురించి చెప్పు, తుంగభద్ర గురించి చెప్పు. అంటే నోన్ టు అన్నోన్ అనేది ఎడ్యుకేషన్ ఫిలాసఫీ. తెలిసిన దాని నుండి తెలియని దానికి ప్రయాణించడం, అది దాంట్లో ఉన్న స్పిరిట్. ఆ స్పిరిట్ని క్యారీ చేయకుండా, ఆ స్పిరిట్ని చెప్పకుండా మిగతా అంశాల చుట్టూ తిప్పి 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 మీరు ఇప్పుడు ఈ 4 భాగాలు 28 చాప్టర్లు అన్నీ చదివితే చెప్పిందే వస్తుంది. ఏంటిది? టెక్నాలజీ, సెల్ ఫోన్లు, లేకపోతే ఇది ఆన్లైన్ మీడియా, ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నామో చాలా స్పష్టంగా చెప్పారు. మనతోని కాని పని అయిపోయింది. ఏగి మన దగ్గర డబ్బులు ఉంటలేవు, మన శక్తి సరిపోతలేదు. కాబట్టి ఈ మొత్తం వంతోళ్ళకి ఇచ్చేస్తే మన పని దుర్పుకుంటే మన పని అయిపోతుంది అనేది చాలా స్పష్టంగా రాశారు. ఒక చాప్టర్ల పేరే అది ఉంది. అందుకని విధానం లోపల వచ్చిన వాటిని యాక్ట్కి వస్తున్నటువంటి కాంట్రడిక్షన్ కూడా. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పటి నుంచి కొట్లాడినవాడిని మనందరం చాలా కాలం ఉంది. మేము ఆర్టీఈ ఫోరం అని మేము పెట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ మీరు కూడా చాలామంది బోస్ అన్న వాళ్ళు ఉన్నప్పుడు ఎస్ఎస్సీ వాళ్ళ ఒక చిన్న బ్రోచర్ వేశారు. అందులో మీటింగ్కి నేను కూడా పోయాను, కాన్ఫరెన్స్ హాల్లో. చాలామందికి చాలా రకాలుగా చేశారు. చేసి అర్థిస్తే మనం అడిగిందేమో 3 నుంచి 14 ఏళ్ళు అయితే ఆఖరికి దాన్ని ఇడిదిప్పి పడిదిప్పి ఈకలు పీకి 6 నుంచి 14 చేసింది. చేసిన దాన్ని అక్టోబర్ అది 10వ సంవత్సరం నుంచి మొదలుపెట్టింది. ఏప్రిల్ 1 నాడు మొదలుపెట్టారు. మొదలుపెట్టిందని ఇప్పటిదాకా కంప్లీట్ చేయకపోతే ఇప్పటికీ యాక్సెస్ గురించి అందులోనే ఉంది కదా. ఫస్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క స్పిరిట్ ఏంటంటే బయట ఉన్న పిల్లల్ని బడికి తేవడం ఫస్ట్ స్టెప్. తర్వాత మిగతా ఉన్నాయి.
అదే ఇంతవరకు కాలేదని చెప్తుంటే ఇక నువ్వు దాని గురించి మాట్లాడేది అది 8 ఏళ్ళ వరకు చేస్తుంది. అటు ఇటు కాకుండా అసలు 8 ఏళ్లకు నాకు తెలిసి భారతదేశంలో ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకునే అర్హత ఉందో లేదో నాకే తెలియదు. 10th మినిమం ఉంది రైల్వేలో దాంట్లో. సరే, ఇప్పుడు ఈ పాలసీలో ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్టీఈ అన్నాడు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్టీఈ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అంటే యాక్చువల్గా ఉన్నదేమో 6 నుంచి 14 కూడా. ఈ పాలసీలో ఏం చెప్పారంటే 3 నుంచి 18 సంవత్సరాలు, 3 to 18 years. అంటే అంగన్వాడీని కూడా ఇళ్ళకి తీసుకొచ్చారు, జూనియర్ కాలేజీని కూడా దీంట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు 5+3+3+4 అంట. అంతకుముందు మనకేముండే 10+2+3. మనందరం పెద్దవాళ్ళు చదువుకుంటారు. మనకు 10th, ఇంటర్, డిగ్రీ. అంతకుముందు పియూసీ ఉండే మా అందరం చదువుకున్నప్పుడు. ఆ విధానాన్ని ఇప్పుడు 5+3+3+4 అంట. అది మీరు చదివి అర్థం చేసుకోవాలంటే దిమ్మ తిరిగి కింద పడాలన్నమాట. దానికి అంత వివరణ ఇచ్చారు. ఒక పెద్ద చాప్టర్ ఏంది 5+3+3+4 అనేదాన్ని. ఏదో అట్రాక్షన్ అంట, తర్వాత ఏదో కొంచెం నేర్పుతారంట, తర్వాత వాడికి అదంతా అంగన్వాడీలో చెప్పుకునేదే మనం ఇండియా నుంచి. మరి అప్పుడు ఇది పాఠశాల విద్య అయితే మరి అంగన్వాడీలందరూ ఎక్కడికి పోతారు? ఈ ఉన్న టీచర్లకు మళ్ళీ అంగన్వాడీ ట్రైనింగ్ ఇవ్వాలన్నా మనం కొత్తగా చిన్నపిల్లలకు ఎట్లా నేర్పియాలి? పోని మరి 80 వరకే ఆర్టీ యాక్ట్ ఉంది. మరి యాక్ట్ని రద్దు చేస్తారా? ఆర్టీ యాక్ట్ పోతుంది మరి దీని లెక్క ప్రకారం. అంటే ఒక పాలసీ వచ్చి యాక్ట్ని తీసేయడం అనేటువంటిది ఎక్కడన్నా జరుగుతుందా అసలు? అది ఎట్లా కరెక్ట్ అసలు? యాక్ట్ని 18 years వరకు చెయ్యాలి. మరి అదొక పెద్ద పని. మళ్ళీ ఇవేవి ఆలోచించకుండా, ఇవేవి చర్చించకుండా, ఇవేవి కాంప్లికేషన్స్ చూడకుండా డైరెక్ట్ మనము దీన్ని విధానం కింద తీసుకొచ్చాం. అయితే ఇవన్నీ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే అడ్వకసీ ఎట్లా చేస్తాం? ఇప్పుడు ఆర్టీఈ ఫోరం పెట్టుకుంటాం, మనంతా ఆర్టీఈ ఫోరం. ఈ విషయాలు మనం మాట్లాడాలంటే మనకు ఎన్జిఓలకు ఉండే ఇబ్బందులు చాలా ఉన్నాయి. కొంతమంది డైరెక్ట్ ఎన్జిఓ ఫండ్స్తో, గవర్నమెంట్ ఫండ్స్తో పనిచేస్తున్నారు, గవర్నమెంట్తో కలిసి పనిచేస్తున్నారు. మరి సూచనలు సలహాలు ఇవ్వాలి అని మనం అనుకుంటున్నాం. అది ఇవ్వాలంటే ఫస్ట్ అనంతపురం జిల్లా చాలా పెద్ద జిల్లా. ఇంత పెద్ద జిల్లాకు సంబంధించిన ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ వాటి మీద అథెంటిక్గా మనం ఒక బుక్లెట్ కానీ, ఒక మాట్లాడేది కానీ కొంతమందిని మనం తయారు చేసుకోగలగాలి. అంటే మాట్లాడే దాంట్లో కూడా అది ఉంటుంది, గవర్నమెంట్తో ఎట్లా మాట్లాడాలి. నేను ఎప్పుడు మాట్లాడినా పేర్లు పెట్టి మాట్లాడాను డిబేట్లలో. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు అని అంటారు తప్ప పేరు పెట్టాను. పేరు పెడితే నాకు ఫోన్ కాల్ వస్తూనే ఉంటుంది. అది ఎట్లా అనేదాన్ని ఇక్కడ అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు. ఈ 3 చేయాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధానం మీద జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి ఒక సమగ్ర సర్వే ర్యాండమ్ చేస్తామా? ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేవు, చాలామందికి డబ్బులు లేవు. ఈ కరోనా పుణ్యమా అని ఉన్న డబ్బులు కూడా ఊసిపోయి ఇక మళ్ళీ మనకు డబ్బులు వచ్చేది కష్టం, మనం పనిచేసేది కూడా కొంత ఇబ్బంది. కానీ ఒక బ్రాడ్ ర్యాండమ్ అన్న మనం మాట్లాడాలి. మరి మాట్లాడాలంటే ఇట్లా ఇప్పుడు నేను మాట్లాడిన మీతో చాలా సోర్సెస్ చేసి 300 గ్రామాల్లో స్టడీ చేసి మాట్లాడిన ఆథెంటిక్ డేటా. ఆడపిల్లలు 8 కిలోమీటర్లు నడుస్తున్నారు. అది మాట్లాడకపోతే ఇంకో పేపర్ రాయదు, నేషనల్ లెవెల్లో పేరున్న పత్రిక. అదే డిబేట్లలో నేను మాట్లాడినాక మళ్ళీ ఎవరు తిప్పుకున్నారు మళ్ళీ, ఎందుకంటే నా దగ్గర డేటా ఉంది అథెంటిక్. తర్వాత లర్నింగ్ లెవెల్స్ మాట్లాడుతున్నాం మనం పాలసీలో. ఏం మాట్లాడుతున్నాం లర్నింగ్ లెవెల్స్లో? మాతృభాషలోనే చదువు వస్తుంది. ఇంకా వీడి మీద హిందీ పెడతా, ఇంగ్లీష్ పెడతా, ఉర్దూ పెడతా, త్రిభాషా సూత్రం పెడతా అంటే సరే మనందరం విమర్శించినాక హిందీ తీసేసేది అనుకోండి. అంటే నువ్వు కనీసం లర్నింగ్ లెవెల్స్ గురించి కూడా మాట్లాడతలేవు కదా. దానికి సంబంధించి అసలు రిపోర్ట్ వచ్చింది, ఇంకో రిపోర్ట్ వచ్చింది, ఇంకో రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్లు చేసి వీళ్ళు ఎన్జిఓలు వీళ్ళ ఫండ్స్ వస్తున్నాయి, వీళ్ళు ఎంతసేపు పిల్లలు చదువు వస్తాయి అని చెప్తేనే ఫండ్స్ వస్తాయని ఈ రిపోర్ట్ ఇక్కడే తీస్తారని వాళ్ళ మీద ఎగిరి దొరుకుతారు. చైల్డ్ లేబర్ ఉన్నారని మనం చెప్తే చైల్డ్ లేబరే లేదంటే వీళ్ళ సంస్థకు డబ్బులు ఎవరు ఇస్తాడు? అందుకని బడికి పోయే పిల్లలందరినీ ఆబ్సెంటిజం వల్ల తీసుకొని చైల్డ్ లేబర్ లెక్కిస్తున్నారని
చాలా మీటింగ్లలో నేను ఎదుర్కొన్న ప్రాబ్లం. ఇప్పుడు చైల్డ్ లేబర్ ఫ్రీ. Officially, two governments declared there is no child labor in both the states, including Kerala also. ఉన్నాయి శివకాశీలు లేరా? ఇప్పుడు మనకి 34,000 మంది పిల్లలు కనపడతారు. మన దగ్గర లేరా? ఈ నుంచి బస్ స్టాండ్కి పోతేనే దొరుకుతారు. కాబట్టి ఈ మిత్స్ ఉన్నాయి, రియాలిటీస్ ఉన్నాయి, మన శక్తి సామర్థ్యాలు వేరే. ఎందుకంటే అందరూ మన ఎన్జిఓ మిత్రులు కాబట్టి మనం ఇంత మాట్లాడుకోగలుగుతున్నాం. దీనికి మన దృక్పథము, మన విజన్ ఎట్లా జోడిస్తాం. పాలసీలో మాత్రం ఈ దిక్కత్ అంతా ఉంది. దిక్కత్ అంటే కష్టాలు, ఇన్ని కష్టాలు ఉన్నాయి. దాన్ని నువ్వు ఎంత పాజిటివ్గా తీసుకొద్దామని మా నారాయణ స్వామి అని అంటున్నాడు. ప్రభుత్వంతో పనిచేయడానికి ఏమన్నా మంచి విషయాలు నేను చూడాలి, నాకు చెప్పాలి. కొన్ని చెప్పు, కొన్ని చెప్పు అంటాడు. అది చెబుదామంటే వెతికితే ఏం దొరుకుతున్నాయి? 2-3 దొరుకుతున్నాయి. 3 నుంచి 18 ఏళ్ళు చేయడం మంచిదే. మాతృభాషలో విద్యా బోధన పెట్టడం మంచిదే. ఓ రాష్ట్రమైన నేను తిరగబడతా అంటాడు. ఆల్రెడీ మా ఆంధ్రప్రదేశ్ తిరగబడ్డది అనుకోండి, నేను అమలే జరపను అంటాడు. మరి అప్పుడేం చేస్తాం? మరి నీ పాలసీ అదే యాక్ట్ అయితే తిరగబడటానికి లేదు. ఇట్స్ అ పాలసీ. నీ ఇష్టం. నువ్వు నేషనల్ పాలసీ నువ్వు పెట్టుకో, నా రాష్ట్ర పాలసీ నేను పెట్టుకుంటా అంటే ఒక పాలసీ తీర్మానం చేస్తారు అసెంబ్లీలో. ఏమి అందరికి ఇంగ్లీష్ నేర్పుతారు. అట్లా కాదు నువ్వు మాతృభాషలోనే నేర్పాలని అంటే నేను నేర్పాలి. ఇంకా యుద్ధాలు, పోరాటాలు అని ఇక మామూలుగా అనుకున్నాను. వేరే విషయం అంటే ఇక్కడ మనము ఏ పాయింట్ పిన్ పాయింటెడ్గా చూడాలి ప్రభుత్వంతో. ఇక ఎఫ్ఎఫ్లు పోయినాయి, డిపెఫ్లు పోయినాయి, ఎస్ఎస్ఎల్ కూడా పోయినాయి, ఆర్ఎంఎస్ఏ పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు ఒకటే వచ్చింది కదా. కాబట్టి మనకి ఇప్పుడు అందులో వాళ్ళు మనకి పైసలు ఇచ్చేది లేదు, మనం ఆర్బీసీలు నడిపేది లేదు ప్రస్తుతానికి. కానీ ఆ అడ్వకేసీనైనా చేసేటప్పుడు మన చేతిలో ఏదన్నా ఉందా స్ట్రాంగ్ ఎవిడెన్స్? లేనప్పుడు మనం చేయలేము. మేము కూడా ఆర్టీఐ ఫోరం ఇప్పటికి 8 రిపోర్ట్లు చేసినాం నేషనల్ లెవెల్లో. ప్రింటెడ్లో ఉన్నాయి, మీకు వెబ్సైట్లో దొరుకుతాయి. అవన్నీ కూడా నేషనల్ లెవెల్లో 25 రాష్ట్రాలలో మన ఎన్జిఓల ద్వారా నయా పైసా ఖర్చు లేకుండా సంపాదించినటువంటి డేటాని ఎనలైజ్ చేయడానికే డబ్బులు తీసుకున్నాం మేము డోనర్ ఏజెన్సీ మీద, ప్రింట్ చేయడానికి మాత్రమే. ఆ రిపోర్ట్ని మేము పార్లమెంట్కి పంపించాం. పార్లమెంట్లో 2 ఎంపీలు ఆ రిపోర్ట్ని అడిగారు, చూపించి ఆర్టీఐ ఫోరం చెప్తున్న డేటా ప్రకారం అని క్వశ్చన్ వేశాడు ఒక ఎంపీ. ఎవరి ఫోరం అని ఆ రిపోర్ట్ తెప్పించుకున్నారు కదా ముఖ్యమైన కొద్దిమంది. తెప్పించుకుంటే ఆర్టీఐ ఫోరం వాళ్ళు చేశారు. అట్లా ఏమన్నా మనం కొన్ని చేయొచ్చా అనేది ఒకటి చూడాలి. తర్వాత విధానాన్ని మనం అర్థం చేసుకోవడానికే పనికొస్తుంది తప్ప ఇది విధానాన్ని ముందు పెట్టి ప్రభుత్వాన్ని విద్య అడగడానికి మాత్రం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు విధానాన్ని విధానంగానే ఉంచుతారు. మా తెలంగాణలో ఒకటి ఉంది, చూసుకొని గురువాలి, చెప్పుకొని ఏడవాలి. ఇది ఒక ప్రాపర్టీ లాగా. అంటే చూసుకొని గురువాలి. ఏం గురువాలి? మా అయ్యకి బిల్డింగ్ ఉంది, మా ఇంటికి అందులో ఏం రాదుపోయి అందులో ఈగలు వస్తుంది, దొరలు వస్తుంది, నాకేం రాదని ఏడవాలి. అట్లా విధానంగానే ఉంటుంది. సార్ చెప్పినట్టు నెక్స్ట్ విధానంలో కూడా 6% జేడీకి ఉంటుంది. నెక్స్ట్ చేస్తే మళ్ళీ విధానం, ఎందుకంటే 40 వరకు ఉంటుంది కాబట్టి 40 వరకు రాజుడు రంగడేవుడు అదిగో. ఒకవేళ రాజు రంగడు బతుకుంటే 6% జీడిపి కావాలని మనకంటే ముందర వాళ్ళే చెప్తుంటే ఇక మనం చెప్పేది ఏముంది సార్? మనం అడిగేది ఏముంది చెప్పి మన అడ్వకసీ పాయింట్లు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. మనం పోరాడాలనుకునే నినాదాలు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. మనం ఎన్నేళ్ళ నుంచో చెప్తున్నాం మాతృభాషలో విద్య, మాతృభాషలో విద్య. ఇలా అది ఆలే కొట్టేసింది. మాతృభాషలో విద్య అనేసరికి అందరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇస్ ఎ గ్రేట్ పాలసీ అనే కాడికి వచ్చింది. టెక్నాలజీ, ఆన్లైన్ అని అందరూ అనేసరికి మేము అదే చేస్తామని 2 చాప్టర్లు పెడితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇది ఎక్సలెంట్. కానీ అది ఎవరి ద్వారా చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎవరికి పోతుంది? ఇది కీలకమైన అంశాలు. అందువల్ల దీన్ని మాట్లాడినప్పుడు మనకు అన్వయించుకునేటప్పుడు
కొంచెం ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. నారాయణ స్వామి ఉంది, పాజిటివ్ అంశాలు ఉన్నాయి. దాని మీద నువ్వు నేను కొట్లాడేది ఏముంది? 3 నుంచి 18 ఆయన చదువు చెప్తా అంటుండు, చెప్పని మంచిదే. మాతృభాషలో చెప్తా అంటుండు, చెప్పని మంచిదే. 5వ తరగతి వరకు అన్నాడు, అది కూడా 5 వరకు చెప్పని మంచిదే. మధ్యలో ఆయన కొద్దిగా ఇంగ్లీష్ ఏమన్నా జోడిస్తాడేమో మనం చెప్పొచ్చు. సార్ మరి అంత తెలుగే చెప్పి మోడర్న్ వరల్డ్ మా పిల్లలందరికీ ఎందుకు పనికి రాకుండా అవుతారు, కొంచెం ఇంగ్లీష్ కూడా చెప్పేటట్టు చూడండి అని అడగవచ్చు. ఇది అడ్వకసీ పాయింట్గా పనికొస్తాయి. 2 లక్షల అంగన్వాడీలు భారతదేశంలో 2 లక్షల అంగన్వాడీలు ఉన్నాయి. ప్రైమరీ టీచర్స్, వాయాలు, దాన్ని బట్టి దాని గురించి ఎక్కడ దీంట్లో ప్రస్తావన కానీ లేదా దీన్ని ఏం చేస్తామనేది ఏమి లేదు. లేదు కదా సార్, విధానం మొత్తం కూడా ఎప్పటికీ స్టార్ట్ అవుతుంది, ఎప్పటికి ఏ ప్రాజెక్ట్ ఎండ్ అవుతుంది, ఏది అమలు చేస్తామనేది కూడా లేదు. అంటే 3 నుంచి 18 ఎప్పుడు చేస్తామనేది కూడా లేదు. 3 నుంచి 18కి ప్రాథమిక విద్య అందించాలి హక్కుగా అని అంటున్నారు అంతే. ఎప్పుడు చేస్తావు? ఆర్టీ యాక్ట్ ఎప్పుడు రద్దు చేస్తావు? మాతృభాషల విద్య ఎప్పుడు చెప్తావు? మరి ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్లో బుక్స్ ప్రింట్ కూడా చేసిండని అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన ఎప్పుడు కన్విన్స్ చేస్తావు? నువ్వు ఎప్పుడు తెలుగు భాష తీసుకొస్తావు? మళ్ళీ తెలుగులో ఎప్పుడు ప్రింట్ చేస్తావు? దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్. అందుకనే విధానం లోపల వాళ్ళంత స్పష్టంగా ఎక్కడ చెప్పలేదు. టైం లైన్ అనేది లేదు, ఎక్కడ టైం లైన్ లేదు. ఈ పైసలకు మాత్రం మెన్షన్ చేసి 6% జీడీపీ ఉండాలి. మనం కూడా అంటున్నాము, ఇవ్వాలి 40 ఏళ్ళ నుంచి అంటున్నాం 6% జీడీపీ ఉండాలి. కమ్యూనిస్ట్ వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువ అన్నారు, 10% అన్నారు జీడీపీలో. విద్యార్థి సంఘాలు 30% పెట్టాలని నేను చిన్నగున్నప్పటి నుంచి ఇంటున్నాను. 30% బడ్జెట్లో పెంచండి. ఒకవేళ పెంచిన అలొకేషన్స్ ఖర్చు పెడుతుంది ఎంత? మళ్ళీ ఇందులో కూడా తిరగాల్సి ఉంది. వీళ్ళంతా సర్వశిక్ష అభియాన్తో పనిచేసింది. ఒక్కసారి మీరు కర్నూలు, అనంతపూర్ జిల్లా సర్వశిక్ష అభియాన్కి వచ్చిన పైసలేని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఖర్చు అంతా రిటర్న్ ఎంత పంచారో చూడండి. లక్షలు కోట్లలోనే పోయినాయి రిటర్న్ పైసలు. కొన్ని జిల్లాలో మేము చేస్తున్నాం. ఒక్కొక్క జిల్లాలో 10 కోట్లు వాపసు పోయిన జిల్లా ఉంది తెలంగాణ స్టేట్లో. 10 crores of rupees అన్స్పెండ్. ఇటువైపు ఏమంటున్నాం? డబ్బులు లేవు 6% అంటున్నాం. నీకు ఇచ్చిన 10 కోట్లలో ఖర్చు పెట్టకపోతే మార్చి 29 నాడు చెక్కులు రాసుకుంటూ కూర్చుంటే అయ్యే ఒక పార్టీ. 31 నాడు హెచ్ఎంలందరికీ లెటర్లు, అయ్యా మీ దగ్గర ఏమేమి మిగిలి అన్ని వాపసు చేయండి అని అంటే 10 కోట్లు వాపసు వచ్చిన ఇదే సొంతని సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ నాకు ఇచ్చేసేయండి నా పైసలు అని అంటే ఈడెందుకు భారమని గుర్తుకుందామని వీళ్ళందరూ తొందరగా పంపించేసి మరి ఇట్లా 100 కోట్ల రూపాయలు. అందుకని విధానం లోపల మీకు అది ఎక్కడ టైం లైన్ లేదు. మీరు చూసుకోండి, అంగన్వాడీలను చూసుకోండి, టీచర్లను చూసుకోండి, 18 years వరకు చూసుకోండి, యూనివర్సిటీస్ కూడా చూసుకోండి. ఎక్కడ స్పష్టత లేదు. ఎప్పుడు మొదలు పెడతావు, ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే దానికి వీటి అది చేస్తాం, రూల్స్ తయారు చేస్తాం, ఏదో చేసుకోమంటారు. యాక్ట్ ఉంటే రూల్స్ చేస్తారు, పాలసీకి ఏం రూల్స్ చేస్తారు. దీనికి ఏమన్నా ఒక నోట్ తయారు చేసుకోవాలి. గవర్నమెంట్ పెట్టినట్టు ఒక అఫీషియల్ నోట్ తయారు చేసుకొని ఇగో ఈ చాప్టర్లో ఉన్నాయని ఇప్పుడు చేస్తాము, ఈ చాప్టర్లో ఉన్నాయని ఇప్పుడు చేస్తామని చేసుకోవాలి. ఖర్చు పెట్టలేనికి సార్ ఖర్చు పెట్టకపోవడానికి కారణం ఏమి కాదు. 100 కోట్ల రూపాయలు ఎందుకు బయటకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సార్. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా, పేరు చెప్తాను. ఒక పీఓ ఒక హెడ్ మాస్టర్కి 60 లక్షల రూపాయలు ఇచ్చింది ఒక స్కూల్కి అనుకుందాం. వీఆర్ రిలీజింగ్ 60 lakhs rupees టు డెవలప్ యువర్ స్కూల్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎస్ఎంసి అని ఉంది వాళ్ళు ఇచ్చిన లెటర్లో. ఈ ఎస్ఎంసి చైర్మన్కి హెడ్ మాస్టర్కి పడదు. ఈయనేంది నేను ఇంత పెద్ద డబ్బు ఖర్చు పెట్టి రేపు నా మీద ఎంక్వైరీ అయితే నాకు వచ్చిన తిప్పలని ఈ హెడ్ మాస్టర్ పైసలు ఇయ్యడు. జాయింట్ అకౌంట్ కదా. ఈ చైర్మన్ వస్తాడు, హై అన్ని పైసలు వచ్చినాయి కదా వాటర్ ట్యాంక్ కడదాం తీ అంటాడు. వాటర్ ట్యాంక్ కట్టమని నా లెటర్లో ఉందా సూకి? ఇంత సిల్లిగా ఉంటుందా సార్ డిబేట్ అంటే? ఇంత సిల్లిగానే ఉంటుంది. నాకెక్కడ ఈ లెటర్లో వాటర్ ట్యాంక్ కట్టమని లేదు.
సరే అది లేదు, గ్రౌండ్ డెవలప్ చేద్దాం, మట్టి పోపిద్దాం, మట్టి పోపియమని కూడా లేదు. మరి ఏం పోపియమని ఉంది అందులో? ఏం పోపియమని లేదు, స్కూల్ డెవలప్ చేయమని ఉంది. అది ఏంది అని రేపు అడుగుతాడో ఏమో కూడా ఆడిటర్ వచ్చి భయపడి ఈయన చేయడు. వీళ్ళు నిర్ణయం తీసుకుంటే చేయొచ్చు కదా సార్ అంటాడు. అది మనం ఎన్జిఓలో తీసుకుంటాం డైరెక్టర్. ఇప్పుడు నారాయణ స్వామి గారు మనం సీనియర్లో కొంతమంది ఆ హెడ్ ఉంటుంది, ఆ హెడ్ ఉండనే ఉండదు బడ్జెట్లో. మొన్న కోవిడ్ వచ్చినప్పుడు నా బడ్జెట్ హెడ్లో ఒక హెడ్లో లేనే లేదు బడ్జెట్. దాంట్లో నేను 5 లక్షలు ఖర్చు పెట్టినాను, నోటిఫైలు రాసి పంపించాను. ఆ టైంలో మీకు మెయిల్స్ లేవు, మేమందరము కర్ఫ్యూలో ఉన్నామని నిర్ణయం తీసుకున్నాం. ఏమన్నా అయితే జస్టిఫికేషన్ ఇద్దాం లేదు. అట్లా తీసుకునే వాళ్ళు లేక జరిగిన పైసల పరిస్థితి. ఇంకా కొన్ని చోట్ల ఏంది మేజర్గా కోట్లలో ఉందనుకోండి ప్రింటింగ్ ఇట్లాంటివి, అందులో పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆ పని జరిగేటప్పుడు కొంచెం అంటే ఎందుకు వచ్చిన గోల అని ఈ ఆఫీసర్ ఏం చేస్తాడు, సార్ ఇవ్వాలి కాదు సార్, రేపు కాదు సార్, మార్చి 31 దాకా లాక్అప్. 31 నాడు అయిపోయినాయి సార్, ఇక కొటేషన్లు రాలేదు సార్, టెండర్లు రాలేదు సార్, క్లోజ్ ద మ్యాటర్, నోటిఫై టు కలెక్టర్, రిటర్న్ ద మనీ. అంటే ఎక్కడ కూడా కమాండ్ లేదు, మానిటరింగ్ లేదు. పైసలు ఉన్న వాళ్ళందరూ ఖర్చు పెడుతున్నారా సార్? మన ఎన్జిఓలలో కూడా రిటర్న్ ఇచ్చిన వాళ్ళం లేదు, మనం కూడా ఉన్నాం. ఎందుకంటే మనకు కూడా కొన్నిసార్లు అన్ప్లాన్ ఉంటుంది, మన స్టాఫ్ వెళ్ళిపోతారు, కోవిడ్ వస్తుంది, ఏదో జరుగుతుంది. ఇప్పుడు నా అకౌంట్లో 70 లక్షల రూపాయలు ఉన్నాయి, లిటరల్గా 70 లక్షల రూపాయలు ఉన్నాయి. మార్చి 15వ తారీఖు నుంచి నయా పైసా డ్రా చేయలేదు, ఒక్క పైసా కూడా ఈ రోజుకి. అదంతా అన్స్పెండే కదా. రేపైనా రివ్యూ చేస్తాడు, డిసెంబర్కి ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. అయిపోయినాక ఏమైనా ఖర్చు కాలేదంటే కాలేదు సార్, మరి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మరి రిటర్న్ చేసి అంటారు. రిటర్న్ చేయక ఏం చేస్తాం? మరి కొన్ని చోట్ల డీవియేషన్ ధైర్యంగా మనం చేయగలం. అది కూడా మన బోర్డు మెంబర్లు సంతకాలు పెట్టాలి. ఇప్పుడు బోర్డు మెంబర్లు కూడా ఆధార్ కార్డు పెట్టాలంటే, పాన్ కార్డు పెట్టాలంటే రేపటి నుంచి మన బోర్డు మెంబర్లు ఎంతమంది సంతకాలు పెడతారో, ఎంతమంది రిజైన్ చేస్తారో, అదో పెద్ద ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎన్ని మల్టిపుల్ వేరియస్ కారణాలు ఉన్నాయి సార్. రివ్యూ సార్, మీరు బడ్జెట్ ఎట్లా తయారు చేస్తారో తెలుసా? ఎప్పుడన్నా పాల్గొన్నారా? అలా ఎస్ఎస్ఎల్ఏ కదా చేసేది, పాఠశాల విద్యా డిపార్ట్మెంట్లో చెయ్యరు, చేస్తారు. అది ఇంతలా ఉంటుంది కదా, అది కూడా ఇంతలా ఉంటుంది. అనంతపురం అంటే ఇంతలా ఉంటుంది. దీంట్లో మన భౌగోళిక పరిస్థితి, మండలాలు మన అన్నీ ఉండి లాస్ట్ పేజీలో బడ్జెట్ ఉంటుంది. మొదటి పేజీలో ఏమో సంతకాలు చేసిన ఎన్జిఓ ఈగా అందరు మన సంతకాలు ఉంటాయి. ఆ వెనక బడ్జెట్లో వేసినప్పుడు ఎంత వేస్తారనంటే, నిజంగా వాళ్ళు ఒక 8 కోట్లు వేసిరు అనుకున్నాం అనంతపూర్కి 1 year 2021. 8 కోట్లు వేస్తే 8 కోట్లు ఎప్పుడు వాళ్ళు శాంక్షన్ చేయరు, సెంటరే చేయరు. సెంటర్ చేసినాక మళ్ళీ 60-40 ఉంది కదా ఇంట్లో గోల. సరే 8 లోపల ఒక 4 వచ్చినాయి అనుకున్నాను లక్కీగా. 50% వచ్చిందని నువ్వు అందులో మెంబర్ ఫ్రంట్ పేజీ నువ్వు సంతకం చేసినావు అది పంపినప్పుడు. ఎప్పుడు 8 కోట్లకు సంతకం చేసినప్పుడు నువ్వు మెంబర్ బీయింగ్ ఎన్జిఓ. ఈ 4 వచ్చినాయి సార్ అని నీకు చెప్పేటోడేవాడు సార్. 8 రాలేదు, కారణాలు ఏమో తెలియదు, 4 వచ్చినాయి అని నీకు ఇన్ఫార్మ్ చేసేటోళ్ళు ఎవరు? ఫస్ట్ రివ్యూ ఎవరు చేయాలి? 4 కోట్లకి ఒకే ఒక్కడు. వీళ్ళు ప్రాంప్ట్గా ఆయనకి ఏమి ఇయ్యరు, ఇంత అయింది ఇంత పోయింది. జీతాలదేమో వాళ్ళు చూసుకుంటారు, జీతాలు ట్రాన్స్ఫర్లదేమో వాళ్ళు బిజీ. ఇక ఈ కట్టడాలు, ఇది బ్రిడ్జ్ ఏడికి వచ్చారు, అది ఏడికి వచ్చారు, ఈ ట్యాంక్ ఏడికి వచ్చాయి, వీళ్ళు ఏ బిజీ. రివ్యూ ఎవరు చేయాలి? దానిగా చెయ్యాలి. అదే ఒకే ఒకటి అంటున్నా, ఒకరికి 30 ఉన్నాయి. ఇంకా రోజు ఒక శాఖ రివ్యూ చేసినా కానీ 29 ఫిబ్రవరి వస్తే ఇంకా 2 శాఖలు వీలే పోతాయి.